నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపైన ఒక స్పష్టత వచ్చింది, అభ్యర్థులపైన కూడా కొంత క్లారిటీ వచ్చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే 90 నుంచి 100 స్థానాల వరకు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల నియామకాలని పూర్తి చేసింది. ఇక జనసేన, తెలుగుదేశం కలిసి 99 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసేసాయి. సో ఈ ఈక్వేషన్స్ ఏపీ పాలిటిక్స్లో ఎలా పనిచేస్తున్నాయి, ఎవరికి ఎక్కడ పట్టు దక్కుతుంది, ఎవరు ఎక్కడ విఫలం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు. Ready to move in premium triplex villas at Kollur APR projects. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం, అందరూ నమస్కారం. ఇప్పుడు బీజేపీ కలవడం వలన ఓట్ షేర్ కానీ సీట్లు కానీ లూజ్ అవుతాయి అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి పరిస్థితి. మీ అంచనా ప్రకారం అసలు బీజేపీ కలుస్తుందా? ఇప్పటివరకు ఉన్నటువంటి రిపోర్ట్స్ అంటే నియోజకవర్గాల వారీగా మీరు ఆఫీసులు ఓపెన్ చేయండి, మీ క్యాండిడేట్స్ లిస్ట్ ఇవ్వండి, ఎవరెవరు ఆప్షన్స్ ఉన్నారో 3 ప్రాబబుల్స్తో ఒక లిస్ట్ పంపించండి, ఇవన్నీ కూడా కేంద్ర పార్టీ చేస్తుంది, బీజేపీ కేంద్ర పార్టీ. ఇక్కడేమో పొత్తులు కన్ఫర్మ్ అనేటువంటి వాదన తెలుగుదేశంలో కానీ, తెలుగుదేశం కంటే జనసేన ఇంకా ఎక్కువ బలంగా చెప్తుంది. సో అసలు పొత్తు ఉండే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు గారు నిన్న అభ్యర్థులతో మాట్లాడితే చెప్పిన సమాచారం, బయటకు వచ్చిన సమాచారం ప్రకారం కూడా కొన్ని సీట్లు రాజమండ్రి కొన్ని సీట్లు పెట్టామని మాట్లాడారు. ఆ సీట్లు కూడా మీకు తెలిసే ఉంటుంది, మనం మాట్లాడుకున్నాం. కొత్తపల్లి గీతా గారు అరకులో ఎంపీ సీట్ నుంచి, రాజమండ్రి దగ్గుబాటి పురంధేశ్వర్ గారు ఆఖరి బాల్ వరకు ఆడతానని చెప్పి ఆంధ్రప్రదేశ్ని అడ్డంగా ముంచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట సీట్ నుంచి, మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి స్థిరమైన మహారాష్ట్రకు సంబంధించిన కుటుంబాలకు చెందిన మహారాష్ట్ర ఆయన ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు వాళ్ళ కుటుంబాల వారు. ఆయన సత్య గారని వారు వ్యక్తిగతంగా మంచిగారని చెప్తారని, ఆయన మన వెంకయ్యనాయుడు గారు పిఈగా పనిచేశారు దాదాపు 20 years. ఆయన ఒక సీటు. 5వ సీటు కోసం ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహించిన జీవీఎల్ నరసింహరావు గారు, ఆయన విశాఖపట్నంలో ఆయన అదృష్టాన్ని పరిశీలించడానికి ఒక అక్కడ టోపీ విశాఖ సీట్ ఆయనకి ఇస్తారంటారా? ఆయనకి ఇస్తే మాలాంటి వాళ్ళకి అక్కర్లా, ఎవరు నిలబడినా ఆయన ఓడిచ్చేస్తారండి. అసలు నెగ్గే సమస్య లేదు, రాసుకోండి. మరి ఆయనకి ఏ సీట్ ఇస్తారంటారు? ఆయనకి ఏ సీట్ ఇవ్వకపోవచ్చు, అమిత్ షా గారు సన్నిహితులు కాబట్టి అంటూ ఉన్నారు. 2వ సీటు ఈ నలుగురికి, 5వ సీటు కోసం సుజనా చౌదరి గారు, తపన్ చౌదరి గారు ఏలూరు కోసం, విజయవాడ మాత్రం వస్తున్నట్టున్నారు. సీఎం రమేష్ గారు కూడా అనుకుని ఎందుకు రాజ్యసభ టీజీ వెంకటేష్ గారు ఏం ఆశించట్లేదని సీటు. సీఎం రమేష్ గారు ఇది పెట్టుకుంటే తర్వాత రాజ్యసభకి ఇస్తారని అనుకోవచ్చు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒకటే కదా. తర్వాత ఏమో రావు గారని ఒక ఆయన తిరుపతి నుంచి ఉన్నారంటే, బిఎల్ సంతోష్ గారని ట్రబుల్ షూటర్ ఫర్ కర్ణాటక కాదు, ఇండియా మొత్తానికి ఆర్ఎస్ఎస్కి భారతీయ జనతా పార్టీకి సంధానకర్తగా వ్యవహరిస్తున్న ట్రబుల్ షూటర్ కింద ఫేమస్ అయిన సంతోష్ గారు తెలిసిన రావు గారు ఎవరు ఉన్నారు. తిరుపతి నుంచి రత్నప్రభ గారు లాస్ట్ టైం వాళ్ళ అమ్మాయి గారు ఏమో తెలుగుదేశం నుంచి రెడీగా ఉన్నారు. ఒకే కుటుంబం. దాసరి శ్రీనివాసులు గారు రెడీగా ఉన్నారు ఐఏఎస్. బట్ వాళ్ళ డబ్బులు నేను పెట్టుకుంటాను ఎంత అని చెప్పి ఉన్న ఒక ఆయన ఢిల్లీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని అభిప్రాయం. సరే 5వ సీట్ ఇస్తే ఇది నడుతుంటే వాళ్ళకి పొత్తు ఉంటుందంటానికి విశాఖపట్నం విష్ణుకుమార్ రాజు గారు. ఇది నాకేం విచిత్రంగా, విశాఖపట్నం అసెంబ్లీ అనే మీ ఉద్దేశం? విశాఖపట్నం నార్త్ సీట్కి అసెంబ్లీ సీట్కి సంబంధించిన గంటా శ్రీనివాసరావు గారు సిట్టింగ్ సీట్, ఆయన అక్కడ పోటీ చేయరు, రాసుకోండి. ఆయన అక్కడ విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ నుంచి, పొత్తు లేకపోతే తెలుగుదేశం. 2014లో ఆయనదే సీట్ అది. విష్ణుకుమార్ రాజు అక్కడి నుంచే పోటీ చేశారు కదా. అవునండి, ఆయన మెచ్చుకుంటాను, ఆయన మెచ్చుకుంటాను. ఎందుకంటే ప్రత్యేక హోదా తీర్మానానికి అసెంబ్లీలో ఉండి అపోజ్ చేయని వ్యక్తి 2019లో ఫిబ్రవరిలో నేను రాసి ఇచ్చినప్పుడు పెట్టారు అసెంబ్లీలో. ఆయన మెచ్చుకోవాలి. అంతవరకు వస్తే బీజేపీ లేదా తెలుగుదేశం సీట్ అంట ఫైట్ సీట్. రఘురామకృష్ణరాజు గారు ఇంకా విచిత్రం, నర్సాపురం పార్లమెంట్ సీటు. ఆయన గొప్పతనం, ఈ పార్టీల దౌర్భాగ్యం నాకు తెలియదు. ఆయన గొప్పతనం ఏముంటుంది? ఏ సీట్ అయితే ఆయన ఏ పార్టీ అయితే సీట్ నాది అంటున్నారు. వీళ్ళందరూ ఒబీడియంట్గా సీటు మాత్రం గ్యారంటీ అయింది. మరి ఈ పార్టీలు అందరూ ఒబీడియంట్గా తలకాయ ఉంచి ఆయన చెప్పిందాన్ని చూసేసి తప్పకుండా పార్టీ నుంచి స్థితికి వచ్చినట్టున్నారు. అలాగే కామినేని శ్రీనివాస్ గారని కైకలూరు సీటు. తర్వాత ఈ సీట్లో ఈయన చీప్ లిక్కర్ తక్కువకి ఇప్పిస్తానన్నాను కదా. చీప్ లిక్కర్ అంటే సారాయే కదండి, ఆయన పేరు చెప్పగానే మెడ గుర్తుకొస్తుంది సారాయ్ అనగానే. ఆయన చీప్ లిక్కర్ కోసం లేదా చిక్కర్ రేట్లు తగ్గించాలని ఎప్పటి నుంచో 10 సంవత్సరాలు 50 రూపాయలకి ఇప్పిస్తా అంటున్నారు ఆయన. 50 రూపాయలకి ఇప్పించిన ఇంతకుముందే ఆ రాష్ట్రంలో అక్కడంతా లిక్కర్ రేట్లు ఎక్కువనాయని చెప్పి గట్టిగా ఉద్యమం చేసిన ఆయన చాలా చోట్ల. ఆయన దానికోసం కానీ అలాగే అసెంబ్లీ కంటెస్ట్ చేస్తారు. ఈ పిల్లి తగ్గు తీసుకుంటా అనుకుని కూర్చున్నట్టున్నారని. రాజమండ్రి రూరల్లో వీళ్ళిద్దరు కొట్టుకుంటే వద్దాం అనుకుని బస్ వీళ్ళిద్దరు వీళ్ళు 2 చోట్ల సెటిల్ అయినట్టున్నారు.
ఆయన మాణిక్యాలరావు గారి సీట్ ఉంది కదా తాడేపల్లిగూడలో బొలిశెట్టి సత్యన్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఆయన నిలబడుతున్నారు. సరే మనం చూసుకున్నాం అది జనసేన సీట్లు. అలాగా తాడేపల్లిగూడ ఆయన తీసుకుంటారా లేకపోతే బొలిశెట్టి గారు సీట్ లేదనేది తర్వాత తెలుస్తుంది. విజయవాడ వెస్ట్ ఆశించారు, కానీ విజయవాడ వెస్ట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు బోండా గారు. ఇప్పుడు గుంటూరు వెస్ట్ ఆశిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ బోండా ఉమా గారు సెంట్రల్ ఆశించారు మల్లాకృష్ణ గారి సీటు. అది ఇది లేకపోతే ఇటన్నా సరే వెస్ట్ సీట్ లాస్ట్ టైం పోటీ చేశారు కదా, అల్లంపల్లి శ్రీనివాస్ ఓడిపోయారు కదా బీజేపీకి. సార్ అందుకని సిచ్యువేషన్ ఏంటంటే ఇంకోటి గుంటూరు వెస్ట్ ఏమని అడుగుతున్నారు. అక్కడ నాని గారు ఇంకో చాలా మంది ఆ సీటు కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మొత్తం నేపథ్యంలో చూసుకుంటే బీజేపీ మాత్రం వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు. అంటే ఒక క్లారిటీ ఉంది, బీజేపీ లిస్ట్ ప్రిపేర్ అయింది, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తుంది, తెలుగుదేశం క్యాడర్ వ్యతిరేకిస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే కళ్యాణ్ బాబు గారే విచిత్రం ఉన్నారు. సో అంటే పొత్తులోకి రాకుండా ఉండడానికి 3% వ్యతిరేకత ఉంటే 1% మాత్రం పాజిటివ్ ఉందంటారు. మీకు మీరు చూసుంటారు కదా, ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. మీ పాదాలు పట్టుకొని క్షమాపణలు చెప్పి ఒక 10 నిమిషాలు అలా తల ఉంచి కూర్చున్నా. తుఫాను ఒకరికి చిత్తం అంటాం ఎరగదు. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజు జరిగింది. పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. మీ పాదాలు పట్టుకొని క్షమాపణలు చెప్పి ఒక 10 నిమిషాలు అలా తల ఉంచి కూర్చున్నా. దేనికి సార్ దేనికండి? తెలుగు జాతి బిడ్డ మొదటి ఒరిజినల్ మొదట మాట్లాడింది ఒరిజినల్ కళ్యాణ్ బాబు గారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర భవిష్యత్తు కళ్యాణ్ పదే చెప్తున్నారు కదా, ఆ మాట కోసమే కదా వీళ్ళిద్దరికి మ్యాచ్ ఫిక్స్ చేయడానికి. ఆయన ఎందుకంటే నాకు అర్థం కాదు. అది కాదండి, పవన్ కళ్యాణ్ గారు మొదటి డైలాగ్ ఒరిజినల్ పవన్ కళ్యాణ్ గారు. దిక్కుమాలిన అడ్వైజర్స్ని ఇలా మారిపోయినట్టున్నారు. ఎంత దమ్మున్న లీడర్ అండి ఆయన, ప్రజలకు ఎంతో కొంత చేయాలనే తపన ఉంది ఆయనలో. ఇలాంటిది ఈ స్టేజ్ తీసుకొచ్చారు వీళ్ళందరూ కలిసి. నా తెలుగు జాతి కోసం ఉత్తరాది అహంకారం తల వంచనని చెప్పి పిడికిలు బిగించి లెడంగే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని అంత దారుణంగా చేస్తే ఇంకా 10 రెట్లు ఎక్కువ అన్యాయం చేస్తారు దక్షిణాదికే. పాచిపోయిన లడ్డూలు అన్నారే, పాచిపోయిన లడ్డూలు కాదు, పుచ్చిపోవడం కాదు, అలా అంతకుమించి దుర్మార్గం చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హామీ ఇవ్వకుండా ఇంకా నికృష్టంగా ఆంధ్రప్రదేశ్ని వెనక్కి నెట్టేస్తున్నారే. 10 సంవత్సరాల్లో 10 బడ్జెట్లో నాశనం చేశారే. దేనికండి? దేనికి చేతులు పట్టుకోవాలి, కాలు పట్టుకోవాలి నేను అన్నాం. కనీసం చేపట్టుకుని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వండి, విభజన హామీలు ఇవ్వండి. మీరు ఎలాగో ఇతర రాష్ట్రాలకు 2027 వరకు ఇస్తున్నారు కదా రాయితీ. రాష్ట్రానికి విభజన హామీలకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చిన తర్వాతే మేము ముందుకెళ్తామని పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు కదా. ఏమి ఇచ్చారు? మీరు ప్రత్యేక హోదా అనేది కాకుండా మిగతా బాధ్యత పొత్తు పెట్టుకుంది. ప్రత్యేక తరగతి హోదా అని కాకుండా నరేంద్ర మోడీ గారి పథకం పెట్టుకుని దాంట్లో వచ్చేది ఇమ్మనండి, ఇన్సెంటివ్స్ ఇమ్మనండి. మొత్తం గుజరాత్ తనుకుపోయారు. స్పెషల్ పర్పస్ వెహికల్ ప్రపోజల్ అదే కదా. అప్పుడు 15 కోట్లు అంటే దిక్కుమాలి 15 కోట్లు మొహం మీద కొట్టారండి. కానీ ఒకటి మా విషయం చెప్తున్నాను నేను మీకు, ఆ రోజు చెప్పాలి మోడీ గారు ఇచ్చిన విషయం. కేసీఆర్ గారు ప్రాణాలకు ప్రమాదం వచ్చిందని భావించాను అమరావతిలో. ఒక్క క్షణం గుండు కొట్టుకుంటే పక్కన స్టేజ్ మీద ఉన్నా, మీరు కావాలని చూసుకోండి. కేసీఆర్ గారు ఏమైపోతారని భయం వేసింది నాకు. ఒక క్షణం ఆంధ్రప్రదేశ్ పొరుగు పోతుంది, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా జరిగితే తెలుసా? అది ఎందుకు? గౌరవ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెడుతున్న మట్టి తీసుకొచ్చి మొహాన్ని కొట్టిపోయారు. బూడిదో మట్టి నీళ్ళు కూడా ఇచ్చారు. కాదు, అంతవరకు మట్టి మేము తీసుకెళ్ళి, ఆ మట్టిని కాదు ఏదో మట్టి ఎక్కడ పెట్టా తీసుకెళ్ళి నేను అనిలు రామకృష్ణ గారు మేము అందరం తీసుకెళ్ళి ఇండియా గేట్ దగ్గర సమర్పయాని అని చెప్పి అన్ని ప్యాకెట్లో వచ్చి పిఎం ఆఫీసులు చేసాం. మీరు ఢిల్లీ వెళ్ళిన అందరికీ తెలుస్తుంది, అక్కడ యమునా నది నీళ్లు ఉన్నాయి సరే విషతుల్యమని, తాగితే చచ్చిపోయే నీళ్ళు అంట, అత్యంత జబ్బులు వస్తాయంట, నొరగలు కక్కుతూ ఉంటుందండి. అది చాలా దారుణమైన విషయం లాంటిదంట నీళ్ళు. ఈయన యమునా నది నీళ్ళు తీసుకొచ్చాను, ఆ పెడత తీసుకొచ్చినప్పుడు మూతేస్తుంది, భయపడితే. మీరు దిగువ యమున చూశారు, ఎగువ యమున చాలా ఫ్రెష్గా ఉంటుంది. అక్కడి నుంచి కాదు, ఢిల్లీ గంగానది బట్టి రావచ్చు కదండి. హిందూ ధర్మం ప్రకారం గంగానది పవిత్రమైంది అంటారు కదా. దాంట్లో సబ్ రివర్ పక్కన పెట్టండి, గోదావరి మా జలాలు మాకు ఉన్నాయి కదా, అది కాదు. యమునా నదే ఢిల్లీ నుంచి పట్టుకొచ్చా, దూరం వెళ్ళలేదని. ఆ నీళ్ళలో ఏముందో, ఆ పక్కన గవర్నర్ గారు ఉన్నారు, ఓ పక్కన ఈయనున్నారు. ఆయన వెంకయ్యనాయుడు గారి మీద వెంకయ్యనాయుడు గారి మీద అసలే కసిలో ఉన్నారు, మోడీ గారు, షా గారు. వీళ్ళందరూ పోతే సర్వసంగతే. అవతల కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిని పిలిచామే, ఈ నీళ్లు పొరపాటున 2 చుక్కలు వేస్తే చెంచా వేస్తే ఏమైపోతారని గుండు కొట్టుకుందండి నాకు. వెంకటేశ్వర స్వామి గారిని మా అందరికీ వెంకటేశ్వర స్వామి దేవుడు ప్రార్థించాను, కరుణించాడా, మూత తీయలేదు.
తీసుంటే ఏమైపోతుంది అనుకుని బూడిద కొట్టి అది దిక్కుమాలని నీళ్లు కొడితే అంతకుమించి ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారండి? కానీ ఇప్పుడు పొత్తుల విషయంలోకి వస్తే 3 పార్టీలు కలుస్తాయి అని చాలా స్పష్టంగా చెప్తారు. 90% కలవడానికి అవకాశం ఆర్ఎస్ఎస్ ఒప్పుకోవట్లేదు, తెలుగుదేశం క్యాడర్ అంతగానో ఒప్పుకోవట్లేదు. మీరు కళ్యాణ్ గారి దాకా అడిగాను కదా, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం అడిగితే బాగుంటుందని. నేను ఒకటి అడుగుతున్నాను, అవతల వాళ్ళు బీజేపీ వాళ్ళు వద్దన్నారు, చిచ్చి పో 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 ఆ టీడీపీ అన్నారు కదా, కాలు పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ దరిద్రం వద్దనుకున్నారు కదా, నిజమే కదా. ఈ టీడీపీ క్యాడర్ని అనుకోండి 99% మంది చిచ్చి ఆ దరిద్రం వద్దు, చంద్రబాబు నాయుడు గారి చేసిన ఇంత దరిద్రం మాకు వద్దు, ఇంత ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసిన నీచి నిక్కొష్టని బ్యాచ్ వీళ్ళు అనుకున్నారు కదా. రేపొద్దున వీళ్ళిద్దరు కౌగులింత ఏర్పాటు చేస్తే కత్తులు పెట్టుకుని వాళ్ళు కడుపులో కత్తులు పెట్టుకుని శోభం చేసుకుంటే కదండి. ఏంటండి ఇది? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ 99 సీట్లు అనౌన్స్మెంట్ అయిపోయింది, రేపు మిగతా 76 సీట్ల లెక్క కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఓవరాల్గా ఎవరికి ఎడ్జ్ ఉందని చెప్తారు మీరు? క్రితంసారి చెప్పాను, ఈసారి కూడా చెప్తున్నాను, తెలుగుదేశం జనసేన పార్టీకి ఎడ్జ్ ఉందండి. నేను ఇంత వ్యతిరేకత ఉందని చెప్తున్నా కానీ కాదు బీజేపీ వ్యతిరేకత ఉన్నా సరే మేము ఖచ్చితంగా ఇవాళ యాజ్ అండ్ డ్యూటీ అది ఇంకా ప్రజల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఎడ్జ్ ఉన్నమాట వాస్తవం. అంటే వీ హ్యావ్ టు మనకి ఈ 40 రోజుల్లో ఏ మ్యాజిక్ అయినా జరగవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ ఇచ్చేస్తే ఇవాళ ఆయన మేనిఫెస్టో తెలియదు ఏంటో మీకు. ఆయన క్యాండిడేట్స్ కూడా నియోజకవర్గం అని అనౌన్స్ చేశారు, వీళ్ళ క్యాండిడేట్స్ తర్వాత ఆయన అనౌన్స్ చేస్తారనుకోండి, ఏం గేమ్ ఆడుతున్నారో తెలియదు. ముందర ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏ గేమ్ ఆడుతుందో తెలియదు. ఒకవేళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్ పోటీ చేస్తే అది తెలుగుదేశం అండ్ జనసేన ఎత్తి మీద పాలు పోసినట్టు. నేను చెప్తున్నాను, రాసుకోండి. వాళ్ళు కానీ వామపక్షాలు కానీ కలిసి పోటీ చేస్తే అనుకోండి 120 సీట్లు. వామపక్షాలు ఎందుకు కలిసి పోటీ చేస్తే? వామపక్షాలు కాంగ్రెస్తో కలవడానికి రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్. కాదు, ఇండియా కూటమితో. దేనికండి ఇండియా కూటమి? కాంగ్రెస్ వీళ్ళంతా కలిసి షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా మొన్నటి వరకు ఉండి ఆంధ్రప్రదేశ్కి నాకు సంబంధం లేదని చెప్పి అక్కడ నానా హింసల పాలు గురి చేస్తుంటే, మహిళల మీద దారుణాలు జరుగుతుంటే, ఎస్సీలని చంపేసి డోర్ డెలివరీ చేస్తుంటే నాకు వాళ్ళకి సంబంధమే లేదనుకునే ఉద్దేశంతో అసలు మాట్లాడకుండా ఆ రాష్ట్రానికి మాకు సంబంధం ఏంటి అబ్బా అని కొన్నిసార్లు మాట్లాడిన వారి గురించేనా మీరు మాట్లాడేది? ఇప్పుడు రాజకీయాల్లో సహజం కదా. ఏంటి సహజం అండి? ఎప్పుడో కాంగ్రెస్ నాకు తెలుగు జాతి ఒకటి అనుకున్నాను, నాకు లేదు. నేను తెలుగు జాతి కావాలనుకున్నాను. మా ఊరిలో భద్రాచలంలో ఎల్కాం పెట్టినా, ఇప్పుడు నాకు ఆదిలాబాద్లో పెట్టాను. నాకు తెలుగు జాతి మొత్తం కావాలనుకుంటాను. నేను ఎప్పుడు ఒకదాన్ని వద్దనుకోనండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన మేము పెడతాం అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీని అనౌన్స్ చేస్తుంది కదా. సో ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల రాజకీయం చేస్తున్నటువంటి నేపథ్యంలో వామపక్షాలు కలిస్తే దాని ప్రభావం ఎంత ఉంటుంది? షర్మిల గారు ఒక విధంగా ఆవిడ అంత ధైర్యంతో నిలబడి పాదయాత్ర చేసి 2 పాదయాత్ర చేసి అనేక అవమానాలు, దాన్ని ఎంటైర్లీ ఒక మహిళ కాపని దాన్ని మెచ్చుకోవాలండి, ఆత్మస్థైర్యానికి. కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో హోదా విభజన హామీలు ఊపిరి పెట్టి నిలబెడితే కనీసం నేనే ఆవిడే ఉద్యమం పుట్టినట్టే మొదలుపెట్టేసి ఆవిడ ఢిల్లీలో మేము అందరూ కలిసి చేస్తుంటే టెకేల్ మళ్ళీ దిగిపోయి ఫ్లైట్లో దిగి 30 మంది వేసుకుని నేనే ఉద్యమం చేస్తానని మాట్లాడితే మొత్తం తీసుకోమనండి. రాష్ట్ర ప్రయోజనం రాజకీయాలు చేశారు. ఇక్కడ ఎవరు రాజకీయాలు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది, నాశనం చేసింది. తెలుగుదేశం రాజకీయం చేసింది, ఆఖరిలో వచ్చి యూటర్న్ అని మళ్ళీ రాజకీయం చేయడానికి వస్తాను. నిజాయితీగా ఫైట్ చేయమనండి. నేను అడుగుతున్నాను, నిజాయితీ ఫైట్ చేస్తే రెస్పెక్ట్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్. ఇవాళ ఆకాశంలో మబ్బుల్లో వర్షం వస్తుందని ముంత పగల కొట్టుకున్నారంటే ఎవరు? నేను అడుగుతున్నాను, సరే అది న్యాయం చేస్తారు. రాహుల్ గాంధీ గారి కళ్ళలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ ఎవరిని నమ్మి మోసపోయింది? కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయింది. 2019 ఎన్నికలకు 2014లో ఎవరు మోసం చేశారు? ఫిబ్రవరి 20, సరిగ్గా 10 సంవత్సరాలు 14 తర్వాత చరిత్ర మారింది కాబట్టి కదా 19లో ఒక నిర్ణయం తీసుకున్నాం, మొదటి సంతకం మేమే పెడతాం, ప్రత్యేక హోదానే. ఎప్పుడు నమ్ముతారు తెలుసా? ఇవాళ వరకు తెలంగాణలో చాలామంది ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన పోయాడు, ఎన్నాళ్ళు బట్టి దేశంగా పోయాడు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశామని నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఆస్తులు 77,000 కోట్లు ఎంత ఉన్నాయి కదా ఇవ్వాల్సినవి. ఆ 77,000 కోట్లు 4-5,000 కోట్లు పోనేవండి, తెలంగాణకి ఎక్కువ వచ్చిన వాళ్ళు. అది తీసుకొస్తే అప్పుడు నమ్ముతారు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది ఎవరు తీసుకురావాలి? ఏ పార్టీ అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి కానీ ఎవరు తీసుకురావాలి? మోసం చేసింది ఎవరండి? మోసం చేసింది ఎవరు? చంద్రబాబు. కేంద్రం కాదు, కేంద్రంలో అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో చేయదండి. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హక్కుల కోసం మాత్రమే కొట్లాడింది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఇండియాలో లేదా? ఆంధ్రప్రదేశ్ ఇండియాలో లేదా? కాదు. కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ఎవరు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ? అదే అందుకే చెప్తుంది. నేను చెప్తున్నా, జాతీయ పార్టీ. కేసీఆర్ గారు ప్రాంతీయవాదిగా ముద్ర వేసుకున్నారు, ఆయన ఫైట్ చేస్తారు.
జాతీయ పార్టీ అనేది జాతీయ లక్షణాలు ఉండాలి, లేకపోతే పార్టీ పెట్టుకుని సో అంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీతో వామపక్షాలు కలిస్తే ప్రజలు ఒప్పుకుంటారా లేదా? ఇండియా కూటమి ప్రకారం ఉన్న ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నమ్మాలంటే, చెప్తున్నాను నేను, నమ్మాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశామని బాధ రాహుల్ గాంధీ గారి కళలు నిజాయితీగా కనపడింది. ఆయన సభలో మీ ఇద్దరు ఢిల్లీలో పాల్గొన్నప్పుడు లేదా భారత్ జోడో యాత్రకి వెళ్ళి నేను కలిసి వచ్చినప్పుడు, మంత్రాల దగ్గర కలిసి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయన ప్రామిస్ చేశారు. అలాంటి వాళ్ళు నిజంగా నేను చెప్తున్నాను, అప్రిషియేట్. కానీ ఇవాళ చేతిలో ఒక రాష్ట్రం, జాతీయ పార్టీకి ఒక రాజకీయాలు ఉంటాయండి. ఆ పార్టీ గురించి పనిచేయదు. మీరు దయచేసి మాట్లాడద్దు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కేరళ ఎక్కితే కేరళ దేశం కాదండి. దానికి ప్రాంతీయ పార్టీలకి ఆ యాంగిల్ ఉంటుంది. జాతీయ పార్టీ పైగా వాళ్ళ చేతుల్లో మోసపోయింది కదా. కాంగ్రెస్ పార్టీ నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారు, ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మించి మోసం చేసింది. సరే, ఇవాళ పైన ఉన్న ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. మబ్బుల్లో ఉంది, ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇస్తుంది, అది వర్షం పడుతుంది. చేతిలో ఉన్న ముంతను పగల కొట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణలో 75,000 కోట్లు, 5,000 కోట్లు తెలంగాణకి. తెలంగాణలో ఉన్న ఆస్తులు పంపకం మొదలు కూడా తెలంగాణలో ఉన్న అధికారం కూడా రేపు పోతుంది. కాబట్టి కాంగ్రెస్ సిద్ధాంతం అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కాదు కదా. ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం ప్రకారం నిర్ణయాలు అంటే నిజాయితీ లేదా? మీరు ఒక క్లారిటీ నిజాయితీ లేదా? ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వామపక్షాలు కలిస్తే దాని ప్రభావం ఎంత ఉంటుంది? గెలుపును ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయా? వామపక్షాలు అయితే నిజాయితీగా నిబద్ధత పోరాడుతున్నాయండి. రఘువీరెడ్డి గారు సోదరులు ఆయన ఉన్నంతకాలం నిజాయితీగానే పోరాడారు. అలాగే శైలజానాథ్ గారు కానీ, ఆఖరిలో వచ్చిన గిడుగు సోదరులు రుద్రరాజు గారు కానీ, కేవీపీ రామచంద్ర గారు నిలబడ్డారు. నేను ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. కలిసి పనిచేసామండి ఉద్యమంలో. కానీ ఇవాళ మాత్రం ఓ పెత్తందారి పోకట్లు మొదలైనవి. అందువల్ల ప్రజలు ఆలోచించుకోవాలి. ఉద్యమంలో కానీ మిగతా చోట్ల కానీ కలిసి వాళ్ళు జేడి లక్ష్మణ్ గారు పార్టీ పెట్టారు. నిన్న ఒక మర్యాదపూర్వకమైన భేటీని గౌరవనీయురాలు శ్రీమతి షర్మిల గారు పిలిచి, ఏది సిపిఎం సిపిఐ పార్టీలు మర్యాదపూర్వకమైన ఎవరు మర్యాదపూర్వకంగా? పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీల ఆఫీస్కి వెళ్ళి వచ్చారు. మర్యాదపూర్వకంగా నేను కలుస్తాను, వాళ్ళందరూ నా కాళ్ళ దగ్గరికి. ఏంటండి ఇది అహంకార వైఖరి. మార్చుకుంటే మంచిది, సజెషన్ అంతకుమించి ఏం లేదు. పార్టీ వాళ్ళు నిలబడితే మంచి అపోజిషన్ ఉండాలి, కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడాలి. వాళ్ళు చేసిన ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం సరి చేసుకోవాలంటే అన్యాయం కాదు, మోసం చేశారు. 33 మంది ఎన్నికల్లో ప్రభావం ఎంత అనేది చెప్పండి. షర్మిల గారి ప్రభావం ఖచ్చితంగా, షర్మిల గారి కాంగ్రెస్ ప్రభావం, కాంగ్రెస్ ప్లస్ లెఫ్ట్ పార్టీస్ ప్రభావం, ఇండివిజువల్గా వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉన్నాయి, నిజాయితీగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభావం మాత్రం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు చీలుస్తుందని. వారు కనుక ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేశారో బిఫోర్ షర్మిల గారు, అలాగే కర్ణాటకలో వచ్చింది ఊపు వచ్చిందో, తెలంగాణలో వచ్చింది, ఎన్ని బిఫోర్ షర్మిల గారు జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ 1.24% ఓటింగ్ వచ్చింది. అన్నీ జరిగినాయి కాబట్టి షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చారు. సరే, ఆవిడ సంగతి, వారి సంగతి నాకెందుకంటే వారు గట్టి నాయకురాలుగా ఇబ్బంది లేదు, పోరాట యోధురాలు. ఆ విషయంలో పాపం ఆవిడకి వెనక ముందు తగ్గట్లేదు, గట్టిగా నిలబడి. కానీ మిగతా అంశాలు బట్టి మాట్లాడుతున్నాను. ఇవాళ అవన్నీ ఉన్నాయి కాబట్టి బహుశా బిఫోర్ దట్ ఎలక్షన్స్ అసలు కాంగ్రెస్ పార్టీది 2.5% ఎవో వెళ్ళిందని అంచనా అండి. వీరు వచ్చిన తర్వాత ఇంకా ఎంత ప్రభావితం చేస్తారో తెలుస్తుంది. నా ఉద్దేశం ప్రకారం 4%, 3.5%. అంటే ఈ ఈక్వేషన్ టీడీపీ జనసేన కాంబినేషన్ కానీ వైసీపీని కానీ ప్రభావితం చేస్తారు ఖచ్చితంగా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చీల్చుకుపోయి <5% అంటే వారికి 100 ఓట్లు కొత్తగా అదనంగా వస్తుంటే 80 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ప్రభావం చూపిస్తుంది. అలాగే బీజేపీతో పొత్తు కనుక ఉంటే సిపిఎం సిపిఐ పార్టీలు చేయబోయే వాళ్ళకి ఓట్లు మీరు 1%, 2% రావచ్చు, మనం తక్కువ వచ్చినాయి. ఎందుకంటే పొత్తులో డెఫినెట్గా వారు చేయబోయే ప్రభావం మాత్రం ప్రజల దృష్టిలో చూపిస్తుంది. ఎవరైతే ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారో వారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తుక్కుగా ఓడించాలనే భావన ప్రజల్లో బాగా బలీయంగా ఉందని ఖచ్చితంగా రగులిపోతున్నారు. అంటే ఒకవేళ బీజేపీతో కాంబినేషన్తో వెళ్తే తెలుగుదేశం జనసేన కూటమి ఓటమి పాలవుతుందా? వాళ్ళు కాంబినేషన్ వెళ్ళినా పరోక్షంగా వీళ్ళు పొత్తు పెట్టుకునే కాదు, వాళ్ళు ఓడిపోవాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు నెగ్గుతాయని కాదు ఆశ. ఎవరన్నా కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే డైరెక్ట్గా ముందే ఇసుకెత్తి పొడి చేసినట్టే, పరోక్షంగా ఉన్నప్పుడు అనమాల ఇసుకెత్తి పొడి చేసినట్టే. ఇద్దరు ఎవరు పొడుస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ హక్కులను పొడి చేస్తున్నారు. ఈ ప్రపంచ చరిత్రలో రాజకీయాలు చాలా చూసాం, చైనాలు దాంట్లో. కానీ ఆంధ్రప్రదేశ్ దేశంలో చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ముఖ్యమైన 90, ఈయనకి ఎంత అండి 49.9%. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశానికి 39.1213%. పవన్ కళ్యాణ్ గారు 5.84%. ఇవన్నీ కలిపి దాదాపు ఎంత పర్సెంట్ వచ్చిందండి? 95% ఓటింగ్ వస్తే వీళ్ళకి 95% ఓటింగ్ తీసుకెళ్ళి ఢిల్లీ పాఠశాల దగ్గర తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుంటే అవమాన భారంతో రగిలిపోతున్నది ఆంధ్రవాడు, తెలుగువాడు ఏం చేయాలండి? ఏం చేయాలి? తోలు బొమ్మలు ఆటలు ఆడిస్తున్నారని కడుపు రగులుకుపోతుంది. ఒకళ్ళు ఏం చేయాలి తెలియట్లేదు, ఆసక్తులు అయిపోయారు. తెలుగుదేశం ఆటలు కానీ ఇష్టమా అండి?
చంద్రబాబు దమ్ము తక్కువడా, చక్రం తిప్పినాడు ఆయన 96లో, జగన్మోహన్ రెడ్డి తక్కువనాడా, ప్రపంచంలో 10 ప్రతిభావంతమైన వ్యక్తుల్లో సోనియా గాంధీ గారిని ఎదిరించి నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి 2009లో ఆయన స్పీచ్ అనండి దడదలాడిచ్చాడు ఆయన. ఇప్పుడు సంకీర్ణ రాజకీయాలు, ఇప్పుడు వన్ పార్టీ డామినేషన్. వన్ పార్టీ కాదు, హిట్లర్ తరహా రాజకీయం జరుగుతుంది, ఎక్కువ కాలం కొనసాగుతుంది. బీజేపీ 240 స్థానాల మించి 50 స్థానాల మించి వచ్చే పరిస్థితి కూడా కనపట్టలేదు. యాజ్ అండ్ రేట్ తర్వాత మారొచ్చు రాజకీయాలు డైనమిక్గా. అంటే మెజారిటీ వాళ్ళు 400 టార్గెట్ పెట్టారు, 370 వస్తాయి అన్నారు. లేదండి, వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడారు. బత్తాయిల ఫ్యాక్టరీ అని తర్వాత వాట్సాప్ యూనివర్సిటీలు తయారు చేసి 542 అంటే 400 కాదు 620 వస్తాను. కాదే బాబు, ఉన్న సీట్లు 500, మీరు ద్రోహి, మీరు పాకిస్తాన్ నుంచి లేదు ఇది మాట్లాడుతున్నారు. కాదే బాబు, ఉంది 540 ఇంట్లేదండి. వాళ్ళ ఉద్దేశం వాళ్ళు చేస్తారు. ప్రజలు మానసికంగా కేంద్రంలో మెజారిటీ తగ్గుద్ది అంటారా? క్వశ్చనే లేదు, నేను చెప్తున్నాను. నేను దయచేసి వినాలి ప్రతిది కూడా. ఒకసారి నన్ను విభేదించే వాళ్ళు విభేదించవచ్చు. ఉత్తరప్రదేశ్లో ప్రపంచ చరిత్రలో ఉద్యోగాల విషయంలో 48 లక్షల జాబ్ కార్డులు అంటే అప్లికేషన్ కార్డు ఇష్యూ చేసింది. ఈ ప్రపంచ చరిత్రలో ఒకేసారి ఎగ్జామ్ జరుగుతుంది. అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ అండి. ఉత్తరప్రదేశ్లో 60,000 పోస్టులకి కానిస్టేబుల్ జరుగుతుంది. దాంట్లో పేపర్ లీక్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. కడుపు రగులిపోయింది. రెండోది, ఎవరు ఊహించినట్టు కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ 2 అగ్రిమెంట్కి వచ్చినాయి. ఆప్ కాంగ్రెస్ కూడా ఎక్సెప్ట్ పంజాబ్, మిగతా అన్ని చోట్ల ఢిల్లీలో 7 సీట్లు బీజేపీ నెగ్గుతుంది, 70 సీట్లకి 67 సీట్లు ఆప్ నెగ్గుతుంది. రోజులు మారుతాయి. ఇవాళ ఇవన్నీ కూడా బీహార్లో నితీష్ కుమార్ గారి ప్రభావం తగ్గుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఒక్కొక్క సీట్ తప్పితే కాంగ్రెస్కి లేవు. ఎంతకుముందు అధికారంలోకి వచ్చినా లేవు, ఇవాళ తగ్గుతుంది. కర్ణాటకలో 25 ప్లస్ సుమలత గారు, మన తెలుగు యాక్ట్రెస్ ఆవిడ, అమరీష్ గారి మిసెస్, 26 సీట్ల తగ్గుతుంది. ఇవాళ ఇవన్నీ తగ్గుతున్నాయి కాబట్టి కర్పూరి ఠాకూర్ గారికి అవార్డు ఇచ్చారు. ఆయనకి సోదరి చరణ్ సింగ్ గారికి ఇచ్చి వాళ్ళ మనవాడిని జయంత్ చౌదరిని రా 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 ఆయన అంటున్నారు. అపరాధాలకి వాళ్ళు ఆడుకున్నారు, అక్కడాలు తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గరికి వచ్చే సిచ్యువేషన్ వీళ్ళేమని అనుకోండి, కళ్యాణ్ గారు గౌరీలు ఏమైనా మాట్లాడిన కానీ ఈ సిచ్యువేషన్ జేడీ మన జనతాదళ సెక్యూరిటీ దేవగౌడ గారి పార్టీని లాక్కుంటున్నారు. శివసేన అడ్డంగా నిలిచారు. నిజంగా 370 తెలిసేదంటే ఈ అన్ని సిస్టమ్స్ ఎందుకు చేస్తారండి? కేవలం ప్రజల్ని మేము రామ మందిని కట్టాం, 370 వచ్చేది 400 ఈవీఎంలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. 370 తీసేశారు కాబట్టి 370 సీట్స్ వస్తాయని ఎస్టిమేషన్ వేసుకున్నారు. అవునండి, ఒక మాట చెప్పండి, మీరు ఉద్యోగాలు ఏమి ఇచ్చారంటే 370 2 కోట్లు చొప్పున 10 ఏళ్ళ 20 కోట్ల ఉద్యోగం 370 తీసాం. మీరు 15 లక్షల కోట్లు ధనం బయటికి వెళ్ళింది కదా, 15 లక్షలు ప్రతి అకౌంట్లో వేసారంటే మేము రామాంధ్రని కట్టాం. అది కాదు, మీరు మేక్ ఇన్ భారత్ అని అన్నారు కదా, చైనా దిగుమతులు తగ్గిపోతున్నారు కదా, మీ 10 ఏళ్ళలో చైనా దిగుమతులు 3 లక్షల కోట్లు పెరిగినాయి అక్కడి నుంచి అంటే వీళ్ళు అంటారు మేము ఇంకో కోటి తీసుకొస్తున్నాం. ప్రజలకు ఏం చేశారో చెప్పండి అంటే నేనేమో ద్వారకాలో దిగి నేను పూజ చేశాను. సంతోషం, ఒక హిందూగా సంతోషం. ప్రజలకు ఏం చేసి చెప్పంటే భావోద్వేగాలు రెచ్చగొడతాం, కులాలు మతాల మీద చేయటం ఏమని చేయమండి ఇది. రైట్, థ్యాంక్ యూ చలసాని శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది చలసాని శ్రీనివాస్ గారి అభిప్రాయం. గ్రౌండ్ రిపోర్ట్ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈక్వేషన్స్లో జనసేన టీడీపీ కూటమికి ఎడ్జ్ ఉంది. అయితే బీజేపీ చేరిక పైన ఆ ఎడ్జ్ ఎంత అనేటువంటి అంశం ప్రభావితం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ ఎంత పోరాడినా కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్గా 5% లోపే వాళ్ళ ఓట్ షేర్ ఉండేటువంటి అవకాశం ఉంటుందని చలసాని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కేంద్రంలో కూడా బీజేపీ చెబుతున్నట్టుగా 370 సీట్లు రావడం అనేది కల్లా అనేది ఆయనకు ఉన్నటువంటి రిపోర్ట్. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.